హైదరాబాద్ చాదర్ఘాట్ కాల్పుల ఘటనలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిన్న సాయంత్రం విక్టోరియా గ్రౌండ్ లో పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు రౌడీ షీటర్ ఒమర్. డీసీపీ చైతన్య 2 రౌండ్ల కాల్పులు జరపడంతో ఒమర్ కు గాయాలయ్యాయి. మరో నిందితుడు పారిపోయాడు. కత్తి దాడి ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు డీసీపీ చైతన్య. ఓ వ్యక్తి వద్ద ఫోన్ చోరీ చేసి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని, స్నాచింగ్ ను డ్రైవర్ సందీప్ చూసి తనకు చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితులు ఆటోలో పారిపోతుండగా వెంబడించామని, ఒమర్ను పట్టుకునేందుకు గన్మన్ ప్రయత్నించిన సమయంలోనే మిగతా ఇద్దరూ పారిపోయారని అన్నారు. నిందితుడు ఒమర్ తమ ఇద్దరిని కిందకి నెట్టేయడంతో రోడ్డుపై పడిపోయినట్లు వివరించారు. ఇదే సమయంలో గన్మెన్ మూర్తి పిస్టల్ కింద పడిపోవడంతో తాము తీసుకున్నారని కంప్లైంట్లో పేర్కొన్నారు. అయితే ఒమర్ పక్కనే ఉన్న గల్లీలోని వెళ్లి బిల్డింగ్ ఎక్కి పారిపోతుంటే గన్మెన్ బిల్డింగ్ పైకి ఎక్కి ఒమర్ను పట్టుకునేందుకు ప్రయత్నించాడని, ఇదే క్రమంలో కత్తితో దాడి చేయబోయాడని అన్నారు. సాయం కోసం గన్మెన్ అరవడంతో తన గన్మెన్ను కాపాడేందుకు కాల్పులు జరిపానని డీసీపీ చైతన్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒమర్కు మేజర్ ఇంజురీ కాకుండా కాల్పులు జరిపానని అన్నాడు. ఇక హైదరాబాద్ చాదర్ఘాట్ కాల్పుల ఘటనలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, నిన్న జరిగిన చాదర్ఘాట్ కాల్పుల ఘటనలో విచారణ ఎంతవరకు వచ్చింది ఇప్పటివరకు? ప్రియా, నిన్న కాల్పుల ఘటనకు సంబంధించిన దాంట్లో కొద్దిసేపటి క్రితమే విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ మరొకసారి కూడా ఆధారాలు ఒకవైపు సేకరించింది. మరొక వైపు ఈ కాల్పుల్లో గాయపడ్డ ఒమర్కి మరికొద్దిసేపట్లో సర్జరీకి సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు చేస్తున్నారు. అలాగే డీసీపీతో పాటు అతని గన్మెన్ మూర్తి, వీళ్ళిద్దరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా ఈ కాల్పుల ఘటనకి సంబంధించి నిన్న సాయంత్రం 4:45 ప్రాంతంలో బషీర్బాగ్ నుండి మీటింగ్ ముగించుకొని వెళ్తున్నానని ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగింది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి కూడా మొత్తం సాయి చైతన్య, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఫిర్యాదు చేయడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఎఫ్ఐఆర్లో ప్రధానంగా కీలకమైనవి 4 పాయింట్లు అందులో పేర్కొనడం జరిగింది. ఒకటి, 4:45 ప్రాంతంలో మీటింగ్ ముగించుకొని వస్తున్న సమయంలో తన డ్రైవర్ సందీప్ ఒక వ్యక్తి సెల్ ఫోన్ ని చోరీ చేసి ఆటోలో పారిపోతున్నట్లుగా గుర్తించినట్లు కూడా అందులో పేర్కొనడం జరిగింది. అలాగే ఆ ఆటోని వెంబడించమని తానే చెప్పాను. అలాగే ఆటోని వెంబడించే క్రమంలో ఆటోకి అడ్డుగా కారు పెట్టిన తర్వాత వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా తన గన్మెన్ మూర్తి కిందికి దిగి ఒమర్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఒమర్ నెట్టివేయడంతో కింద పడిపోయాడు మూర్తి. అదే టైంలో అతని దగ్గర ఉన్న కత్తితోటి దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఆ మూర్తి దగ్గర ఉన్న గన్ కింద పడిపోవడంతో మూర్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగా తాను ముందుగా అతని ఏ చేయితోటైతే అతను కత్తి పట్టుకొని దాడి చేయడానికి కానిస్టేబుల్ మూర్తి పైన ప్రయత్నం చేస్తున్నాడో గన్మెన్ పైన, అతని కాపాడేందుకు మాత్రమే ముందుగా ఎడమ భుజం పైన కాల్పులు జరిపానని పేర్కొనడం జరిగింది. ఆ కాల్పులు జరిపిన తర్వాత కూడా ఎడమ భుజానికి గాయమైన తర్వాత కూడా ఒమర్ మళ్లీ దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మరొకసారి కాల్పులు జరిపానంటూ కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆ 2 సార్లు కాల్పులకు గురైన తర్వాత కూడా ఒమర్ తనతో పాటు తన గన్మెన్ మూర్తి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. విక్టరీ గ్రౌండ్ వరకు, అంటే ఇసామియా బజార్ నుండి విక్టరీ గ్రౌండ్ వరకు దాదాపు 2 నిమిషాల పాటు అతను పరిగెత్తాడు. అక్కడ విక్టరీ గ్రౌండ్ లో ఉన్న ఇనుప కంచె దూకి లోపలికి వెళ్ళాడు. అలాగే అక్కడ ఉన్న ఒక బిల్డింగ్ నుంచి కూడా పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు అనేది మొత్తం కూడా వివరణ ఎఫ్ఐఆర్ లో పూర్తి స్థాయిలో కూడా చైతన్య డీసీపీ పేర్కొనడం జరిగింది. చైతన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ 173, 176 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది, నిందితుడు ఎవరైతే ఉన్నారో ఉమర్, ఇతను కరుడు కట్టిన నేరస్తుడు అనేది మనకు 25 కేసులు ఉన్నాయి కాబట్టి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇలాంటి పాత నేరస్తులు ఏకంగా ఆయుధాలను పెట్టుకొని, అంటే ఎవరైనా సరే ఎదురు తిరిగితే వాళ్ళపైన దాడి చేయడానికి రెడీగా ఉండేలాగా వీళ్ళు ఆయుధాలను పట్టుకొని మరీ రోడ్లపైకి వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి పాత నేరస్తులు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా నేరాలు చేయడానికి కూడా మరొకసారి సిద్ధమవుతున్నారనేది ఇప్పుడు నిన్న జరిగిన ఘటనతోటి తేట తెల్లమైంది అనేది మనం ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో పీడీ యాక్ట్లు ప్రయోగించారు. అలాగే జియో ట్యాగ్ తోటి నేరస్తులను కదలికలు నిఘా ఉంచుతున్నామని అధికారులు చెప్తూ రావడం జరిగింది. కానీ ఇప్పుడు నిన్న జరిగిన ఘటన తర్వాత ఆటోలో 3 నిందితులు ఉండడం, అందులో ఒమర్తో పాటు మిగతా 2 కూడా పాత నేరస్తులై ఉన్నట్టుగానే భావిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా తిరిగి నేరాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు నిన్న జరిగిన ఘటన ద్వారా తెలుస్తుంది. ప్రియా, రాధాకృష్ణ, అయితే ఒమర్తో పాటు వచ్చిన మిగతా 2 ఆచూకీకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా? అలాగే ఈ ముఠాలో ఈ 3 ఉన్నారా, ఇంకేమైనా గ్యాంగ్స్ ఉన్నాయా వీళ్ళకి సంబంధించి?
వీళ్ళంతా కూడా ఒక ముఠాగానే చెప్తున్నారు. అంటే పాత నేరస్తులు వీళ్ళంతా కూడా గతంలో హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా నేరాలకు పాల్పడిన వారు. కొన్ని చైన్ స్నాచింగ్కి సంబంధించినవి ఉన్నాయి. సెల్ ఫోన్ దొంగలు ప్రధానంగా వీళ్ళు ఒంటరిగా కనబడే వాళ్ళ దగ్గర నుండి సెల్ ఫోన్లు కొట్టేయడం, అలాగే బస్సులోంచి ఎవరైతే దిగేందుకు ప్రయత్నం చేస్తుంటారో ఆ టైంలో వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లను కొట్టేయడం, ఇలా చాలా రకాలుగా దొంగతనాలు వీళ్ళపైన ఉన్నాయి. కరుడుగట్టిన నేరస్తులుగా చెప్తున్నారు. ఉమర్తో పాటు ఉన్న మిగతా ఇద్దరు కూడా నేరస్తులుగానే చెప్తున్నారు. వాళ్ళు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారనేదే ప్రస్తుతం దర్యాప్తు అధికారులు అయితే చెప్తున్నారు. 9395 ఆటో పైన వీళ్ళు ఆ నెంబర్ గల ఆటోతోటి వీళ్ళు పారిపోయినట్లుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆటోని ట్రేస్ అవుట్ చేస్తే వీళ్ళిద్దరు ఎక్కడున్నాడు అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రియా. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.